హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. టాలీవుడ్ సినిమా స్థాయిని ఆస్కార్ లెవెల్కి తీసుకువెళ్లిన ఘనత ట్రిబుల్ కి దక్కింది. నాటు నాటు పాటికి ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు గర్వించే విధంగా చేశారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ట్రిబుల్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1350 కోట్ల వసూలు నమోదు చేసింది. రాజమౌళి తన సత్తా ఏంటో మరోసారి ఈ సినిమాతో నిరూపించుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్లు కెరియర్ బెస్ట్ ఇచ్చారు అనడంలో సందేహం లేదు. బాహుబలి తరువాత రాజమౌళి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని రాజమౌళి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడంతో పాటు పలు అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ట్రిబుల్ సినిమా జర్నీ ప్రారంభమయ్యి నవంబర్ 19, 2024కి 6 ఏళ్లు పూర్తయిందని యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఒక పోస్ట్ను షేర్ చేయడం జరిగింది. 6 ఏళ్లు పూర్తి చేసుకోవడం గురించి పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ 6 సంవత్సరాల జర్నీ పూర్తయింది అంటూనే కొన్ని వార్తల్లో కీలకమైన ఫైనల్ విషయం చెప్తున్నామంటూ ఆ పోస్ట్లో పేర్కొనడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ట్రిబుల్ సినిమా గురించి అంతా పూర్తయింది. ఇక ఈ సినిమా జర్నీ ఏముంటుంది, సినిమాకు ఏమైనా సీక్వెల్ను ప్రకటిస్తున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఈ సినిమా గురించి విషయాలు ఇంకా షేర్ చేయకుండా ఏమి ఉంచి ఉంటారు అనేది కొందరు అనుమానం. రాజమౌళి బాహుబలి సినిమా మేకింగ్ ప్రముఖ ఓటీటీ ద్వారా తీసుకొచ్చారు. అలాగే ట్రిబుల్ సినిమా యొక్క మేకింగ్ను సైతం ప్రముఖ ఓటీటీ ద్వారా తీసుకురావడం ద్వారా ఎంతో మందికి ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిత్రం యూనిట్ సభ్యులు అదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్పేందుకు ఉందా అనే విషయం తెలియాలి అంటే వారు అన్నట్లుగా కొన్ని వారాల పాటు వెయిట్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు ట్రిబుల్ సినిమా ఫైనల్ అప్డేట్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ట్రిబుల్ మేకర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే విధంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఏడాదిలో సినిమా మేకింగ్ పూర్తి చేసే విధంగా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఏడాదిలో పూర్తి కావడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే 2026లోనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంటుంది. రాజమౌళి తన సినిమాకు టెక్నీషియన్ని ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. మహేష్ బాబు సినిమాకు ఎలాంటి టెక్నాలజీని వాడబోతున్నారు, ఎటువంటి విజువల్ వండర్గా సినిమా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే.